ఇదిగో డబ్బు. అమ్మాయి కడుపులో ఎదిగే పిండాన్ని పీకి అవతల బారేయాలి. మరి అమ్మాయి గారి ఆరోగ్యం మహాభాగ్యం గురించి నీకు అనవసరం. చెప్పింది చెయ్యి, చేసింది ఎక్కడ చెప్పకు. అన్నయ్య అన్నయ్య, కొంప మునిగింది. ఎవరి కొంప ఎందులో మునిగింది? నా కొంప గంగలో మునిగింది. రే, టెలిగ్రాఫ్ భాషలో కాకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ రామ్సేట్ గారు లేడు, వాడు తిరిగి ఆస్తి అంతా ఆ గోపిగాడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వాడు నా మహాత్ముడే అలా ఆస్తి అంతా ఆ గోపిగాడికి ఇస్తాడని తెలియక మనం ఇద్దరం గోపిగాడిని దూరం చేసుకున్నాం. అన్నయ్య అన్నయ్య, ఏంటి ఇలా ధ్వజస్తంభంలో నిలబడిపోయావు? అసలు ఉన్నావా పోయావా? అన్నయ్య ఉన్నాను. మీ ఇంట్లో ఇనపెట్టెలాగా కులాసాగా ఉన్నాను. మునిగింది నీ కొంప, తేలింది నా కొంప. ఏంటి నువ్వు అనేది? నువ్వు చెప్తాను. మగరా, దయాల మధ్య ఎందుకు వెళ్ళబడ్డావు? ఆ డబ్బులు వెళ్ళి వెళ్ళి పుల్లు పోసుకోబా. ఆస్తి వచ్చింది కదా అని కాళ్ళ వేళ్లా పడ్డావాడు మన దారికి రాడు. పంచాయతీ పెట్టించి నా కూతురికి జరిగిన అన్యాయానికి వాడిని ఏలుకోమని అడుగుతాను. ఆ విధంగా బలవంతంగా వాడిని నా అల్లుణ్ణి చేసుకుంటాను. ఈ గోపి నా మేనల్లుడు కంసుడి మీద కృష్ణుడిలాగా కాలక్షేపానికి నా మీద పగబట్టాడు. ఆ పగతోటే నా కూతురు జీవితాన్ని పాడు చేశాడు. చెడిపోయిన పిల్లల్ని ఇంట్లో ఎలా పెట్టుకోమంటారు? మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఏ ఆధారం లేకుండా ఈ పిచ్చి పిల్ల మాటలు పట్టుకుని నోరుంది కదా అని నేరం మోపటం న్యాయం కాదు. ఏం గౌరీ, దేవుడు లాంటి వాడిని నేను అడుగుతున్నాను. కమలను తీసుకెళ్ళింది గోపియేనా? చెప్పు గౌరీ, న్యాయం దగ్గర నీ వాళ్ళు నా వాళ్ళు అని ఉండకూడదు. ఇది నీలాంటి ఆడపిల్ల జీవిత సమస్యమ్మ. చెప్పు గౌరీ. నిజమే, కమలమ్మ గారిని బాబుగారు బండెక్కించి తీసుకువెళ్ళారు. కథకి మూలమైన కమలమ్మ గోపియే అని అంటుంది. గౌరమ్మ సాక్ష్యం వల్ల గోపియే అని తేలిపోయింది. కనకాలేదు వినకాలేదు. నా బిడ్డ బ్రతుకులో నిప్పు పెట్టింది ఈ నీచుడేనని ఇంతమంది సాక్ష్యం చెబుతున్నారు. పరువు ప్రతిష్టల కోసం శివాలెత్తే వంశం మాది. కన్న కూతురైనా ఇంత తప్పు చేసిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టనివ్వకపోవటం మా వంశ ఆచారం. ఈ పుట్టబోయే బిడ్డకు ఈ గోపియే తండ్రి. దాన్ని మేడలోనే ఉంచుతాడో నీళ్లలోనే ముంచుతాడో దాన్ని ఏలుకోవాల్సిన బాధ్యత వాడిదే. అన్నగారు పదండి. అది మోసే శిశువు మందేరా. అంటే ఆ శిశువు కూడా నువ్వే నాన్నవన్నమాట. మళ్ళీ మాట్లాడితే నీకు కూడా. పాడుకొస్తున్నారని మా బావతో చెప్తాను. ఎవరి చెప్పలే, ఆ బిడ్డ మందే. పాపారావు మాట అన్నాడు. అవును బావా, నా చెవులతోనే విన్నా. ఇదేంటిది? మబ్బులు మెరుపులు లేకుండా పిడుగులు వచ్చి పడుతున్నాయి మీద. పిడుగు కాదురా, నీ పాలిటి యముని. యముడైతే మరి దున్నపోతుండాలే. ఏమైపోయింది? పర్లేదు, నా చేతిలో చిక్కుకుంది. నిజం చెప్పు, కమల బిడ్డకు తండ్రి నువ్వేనా? కమల బిడ్డకే కాదు, ఈ ఊళ్ళో చాలా మంది బిడ్డలకి చెప్పుకోకూడదు అబ్బని. బాబుగారు, బాబుగారు, వీడు చెప్పేదంతా అబద్ధం. వీడికి ఆ పాడు పనికి ఏమీ సంబంధం లేదు. నీకు తెలియదు రామయ్య, నిజం వీడి నోటి వీడే ఒప్పుకున్నాడు. కాదు బాబు గారు, వీడు అలాంటి పని చేయడు. ఎందుకు చేయడు? చెయ్యలేడు గనక. ఏమిటి నువ్వు అనేది? వీడికి పుట్టుకతోనే మగతనం లేదు బాబు. ఊర్లో మాబోటి వాళ్ళ కొందరికీ వీడు అసలు సంగతి తెలుసు. గోపి బాబు, ప్రపంచానికి తెలుస్తుందనే వీడికి పెళ్లి చేయలేదు. ఏ ఆడవాళ్లతోటి వీడికి ఏ రకమైన సంబంధం ఉండదు బాబు. కమల, ఎలా ఉంది ఒంట్లో? పడుకో, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. గౌరీ, కమలకు నొప్పులు వస్తున్నాయి. నేను డాక్టర్ కోసం పెడుతున్నాను. కొంచెం నేను వచ్చే వరకు కమలకు సాయంగా ఉంటావా?
అవును, నేను అడగటం నాదే పొరపాటు. చూడు బాబు, డాక్టర్ గారు ఇంట్లో ఉన్నారా? లేరు బాబు, ఎవరికో ప్రమాదంగా ఉందని పక్క ఊరికి వెళ్ళారు. పోనీ మంత్రసాని మారే మీకు తెలుసా? తెలుసు బాబు. కమలమ్మా, కమలమ్మా, మరేం పర్లేదమ్మా, నేనున్నానుగా. ఎవరొచ్చారో చూడు. లోపలికి మరేం పర్వాలేదమ్మా, నే రాకపోయినా భగవంతుని దయ వల్ల ప్రసవం సుఖంగా జరిగింది. గౌరీ కాస్త నీళ్ళు తీసుకురామ్మా, కొద్దిగా చల్లమ్మా. గౌరీ, నీకు కొడుకు పుట్టాడు. సమయానికి వచ్చి సహాయపడ్డందుకు చాలా సంతోషం. బావా, బావా, నీకు అన్యాయం జరిగిపోయింది బావా, నీకు అన్యాయం జరిగిపోయింది బావా. చెప్పు కమలా, ఏమిటి? చీకటంతా తొలగిపోయినట్టు నాకంతా గుర్తుకొస్తుంది. బొమ్మ చూస్తున్నట్టుగా బాగా కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే... ఏమిటి? కమల ప్రసవించిందా? అవును బాబు గారు, మగపిల్లవాడు పుట్టాడు. అయితే ఇంతకాలం గుప్పిట్లో దాచి ఉంచిన రహస్యాన్ని నలిపేసి నేలకు రాసేయాలి. చంద్రం, 6 మాసాల పాటు నిన్ను ఈ గదిలో ఎందుకు ఉంచానో తెలుసా? నిన్ను చంపటం నా ఉద్దేశం కాదు. అలాగని నీ ఊళ్ళో తిరగడం నాకు ఇష్టం లేదు. జీవితాంతం ఈ గదిలో ఇలాగే ఉంటావో, లేక ఊరు వదిలిపెట్టి దూరంగా వెళ్ళి హాయిగా బతుకుతావో తేల్చుకో. నన్ను వదిలేండి బాబు గారు, నేను మళ్ళీ ఈ ఊరి ఛాయలకు కూడా రాను. సరే, ఇదిగో 5,000. ఆ వెళ్లే వ్యక్తిని 3వ కంటికి తెలియకుండా పైకి పంపిస్తే బహుమతి 5,000. చెప్తాను ధర. బహుమతి బాబు వాడి చేతిలోనే ఉంది, వెళ్ళండి. అయ్యా, ఇంతకాలం దాచి ఇవాళ చంపమంటున్నారు, ఇదివరకే చంపేయచ్చుగా. అవసరం ఉంటుందేమోనని అట్టి పెట్టాను, అది తీరిపోయింది. నిజం బాబు గారు, ఇన్నాళ్ళు పేనభయంతో ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను బాబు. ఇవాళ చంద్రం బాబు గారిని స్వయంగా చంపేస్తానండి విన్నాను బాబు. ఈ కొండలేక మీతో చెప్పేస్తున్నాను. చంద్రం బాబు గారిని మీరే రచించాలి బాబు. బాబు గారు, ఎక్కడికి? ముందు ఆ చంద్రాన్ని కాపాడాలి. నీకోసమే వచ్చాను చంద్రం. గోపి, ఆ చంద్రాన్ని మాకు వదిలింది, దారిని వెళ్ళిపో. వదిలితే ఏం చేద్దామని? ప్రాణం తీద్దామని. ఆయన్ని చంపితే 5,000 తగ్గుతాయి. కానీ చంద్రం బ్రతికితే ఒక ఆడపిల్ల బ్రతుకు నిలబడుతుంది. ఈ గోలంతా మాకు అనవసరం. మర్యాదగా వాడు వదులుతావా లేదా? నీకు 5,000 కావాలి, నాకు చంద్రం కావాలి. ఎవరికి ఏం దక్కుతుందో చూద్దాం. ఇప్పుడు ఆ నింద మాపుకోవటానికి, నేను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి వచ్చాను. సాక్ష్యాలతో వచ్చావా, సరదాగా